చిన్న క్లుప్త ధ్యానాన్ని మనం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్‌లో నుంచి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్‌లో నుంచి యాకోబు పత్రిక 5వ అధ్యాయము యాకోబు పత్రిక 5వ అధ్యాయంలోని ఆఖరి వాక్య భాగాన్ని చదువుకొని దేవుని యొక్క నామాన్ని మనం గణపరుచుకుందాం. 16వ వాక్య భాగంలోని ఆఖరి వాక్య భాగము అదేంటంటే, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. మరి ఒకసారి నేను చదువుతాను. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. చిన్న ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది విరిచిన ప్రజల మీ వారు, నిలవబడిన నేను వట్టివాడను మట్టివాడను, మాట్లాడుటకైనను చేతకాని స్థితిలో నేనున్నాను. నన్ను మరుగుపరచండి. మీ నోటికి బోరుగా మీరు వాడుకోండి. ప్రజలకు వినిబుద్ధి మీరు పుట్టించండి. నిద్రమత్తు పరధ్యానం దూరపరిచి ఈ వాక్యము ద్వారా ప్రభా కొన్ని విషయాలు మేము నేర్చుకోవడానికి మీరు కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా తండ్రి, సేవకులను మీరు క్షేమంగా ఆరోగ్యం ఇచ్చి మీరు మా మధ్యకి నడిపించబోతున్నారు. అందును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అయ్యా నన్ను మరుగుపరిచి మీరే మాతో మీరు మాట్లాడి మా జీవితాలు సరిచేయమని యేసు నామములో ప్రార్థన మనములు అడిగి వేడుకొని పొందుకొని విన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగాన్ని గమనించినట్లయితే, భక్తుడైన యాకోబు గారు తన యొక్క పత్రిక రాస్తూ ఆయన అంటాడు కదా, నీతిమంతుని విజ్ఞాపన. ఎవరి విజ్ఞాపన? నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. మనకు చక్కగా అర్థమయ్యే భాషలో మనం చెప్పుకోవాలంటే, నీతిమంతుని విజ్ఞాపన ఎలా ఉంటుందంటే బహుబలము గలదై ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉంది కదా, మనం నీతిమంతులమా? వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. నీతిమంతుడు లేడు, అందరూ కూడా దేవుడు అనుగ్రహించు. ఎందుకని పొందలేకపోతున్నారు? పాపం ఉండడాన్ని బట్టి, పాపము చేయడాన్ని బట్టి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని స్థితిలో ఉన్న మన కొరకు దేవుడు ఏం చేశాడంటే ఈ లోకానికి వచ్చి మనలను నీతిమంతులుగా మార్చడానికి ఆయన కలువరి శిలువలో బలియాగం అయ్యారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో గమనించినట్లయితే నీతిమంతులు కొంతమంది చేసిన ప్రార్థనలు ఉన్నాయి. నీతిమంతులు చేసిన ప్రార్థనలు అవి బహుబలమైనవి, బహు గొప్పవి. ఎన్నో శూర కార్యములు దేవుని కొరకు చేయగలిగినటువంటి నీతిమంతులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వారందరూ మనకు తెలుసు. కానీ ఒక చిన్న వాక్య భాగాన్ని కొన్ని ప్రార్థనాపూర్వకంగా కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. అందులో పెద్దవాడు అర్పణ అర్పించాడు, అలాగే రెండవ వాడు కూడా అర్పణ అర్పించాడు. అయితే ఒకని అర్పణ దేవుడు గ్రహించాడు, ఒకని అర్పణ దేవుడు స్వీకరించాడు. రెండవ వాని అర్పణ దేవుడు స్వీకరించలేదు. స్వీకరించకపోవడానికి బట్టి ఆ పెద్దవాడు ఏం చేశాడంటే చిన్నవాడిని చంపేశాడు. ఇది మనందరికీ తెలిసిన వృత్తాంతం. హల్లెలూయా, హల్లెలూయా. అతని గురించి ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది అతను కూడా నీతిమంతుడు అని. మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనం. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని చాలు. హేబేలును గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే అతడు నీతిమంతుడు. హల్లెలూయా. మన మూలవాక్యం ఏంటి? నీతిమంతుడు. మన మూలవాక్యం ఏంటి? నీతిమంతుని విజ్ఞాపన అది ఎలా ఉంటుందంటే బలము గలదై ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చదువుకున్న వాక్య భాగం ఏంటంటే నీతిమంతుడైన హేబేలు రక్తము. ఆ రక్తం ఏం చేసిందంటే, ఆ హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకును మధ్య మీరు చంపిన బకరీయ కుమారుడగు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన
నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఇదంతా ప్రక్కన పెడితే మూలవాక్యంలో ఏముందంటే నీతిమంతుడైన హేబేలు రక్తము. ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో హెబ్రీల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వాక్య భాగాన్ని మనం చూద్దాం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. అప్పుడతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు, జాగ్రత్తగా వినాలి, అతడు మృతి పొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన లేఖన భాగాన్ని గమనించినట్లయితే విశ్వాసాన్ని బట్టి హేబేలు ఏం చేశాడు? కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. ఎటువంటి బలి? శ్రేష్టమైన బలి అర్పించాడు. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? హేబేలుని గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు చదువుదాం ఒకసారి. అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. ఇప్పుడు మన వాక్య ధ్యానంలోనికి వెళ్తే అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చనిపోయాడు. ఎవరు? హేబేలు చనిపోయాడు. చనిపోయి ఆ మృతి పొందిన వ్యక్తి దేవుడు అంగీకరించిన అర్పణను బట్టి, అలాగే విశ్వాసాన్ని బట్టి మృతి నొందిన హేబేలు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటారు? చెప్పాలి. ఏమి మాట్లాడుతున్నాడు? ఏం మాట్లాడుతున్నాడో కొన్ని వాక్య భాగాలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆదికాండము 4వ అధ్యాయము 10వ వాక్య భాగాన్ని చదువుదాం. మనం చదువుదాం. నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, అందరు ఇక్కడే ఉన్నారా? అక్కడే ఉన్నారు అందరూ? నాకు కొంచెం మాట తడబడుతూ ఉంటుంది, కొంచెం నాకు నత్తి, మీరు జాగ్రత్తగా మీరు వినాలి. అందరు ఇక్కడే ఉన్నారా? నేనున్నాను అన్న వాళ్ళు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ 10వ వాక్య భాగాన్ని చూస్తే దేవుడు అడుగుతూ ఉన్నాడు అన్నయ్యని. ఏమని? నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు? ఇది అడగడానికి ముందు ఆయన అంటాడు కదా, నువ్వు చేసిన పనేంటి? ఏం చేసావు నువ్వు అని అంటాడు కదా యేసుప్రభు. దేవుడు అంటారు కదా, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము. చాలా జాగ్రత్తగా వినాలి. మానవునికి రక్తమే ప్రాణం. రక్తము గనక పోతే మానవుడు బ్రతకడు. మనిషికి జంతువుకి తేడా ఏంటంటే మనిషిలో ఆత్మ ఉంటుంది, జంతువులో ప్రాణం ఉంటుంది. ఏముంటుంది? మనిషిలో ఆత్మ ఉంటుంది, జంతువులో ప్రాణం ఉంటుంది. ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్లో కుక్క రోడ్డు మీద చనిపోయింది అనుకోండి, దాంట్లో ఉన్న రక్తమంతా కారగానే అది ప్రాణం విడుస్తుంది, ఏ జంతువు అయినా కానీ. కానీ మనిషి అట్లా కాదు, మనిషిలో ఆత్మ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చదవబడిన వాక్య భాగాన్ని గమనించినట్లయితే నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఏమని మొర్రపెట్టిందంటారు? అందరూ చర్చికి వెళ్ళే వాళ్ళే కదా, విశ్వాసులే కదా, స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా. ఒక ప్రశ్న, ఆ చంపబడిన తమ్ముని యొక్క రక్తము ఏమని మొర్రపెట్టిందంటారు? మన మూలవాక్యం చదువుకున్నాం. ఏమనంటే నీతిమంతుని ప్రార్థన బహుబలము గలది. హల్లెలూయా. ఈ నీతిమంతుడు చనిపోయాడు. ఈ నీతిమంతుని యొక్క రక్తము యొక్క స్వరము ఏంటిదంటండి? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏంటిదంట? రక్తము యొక్క స్వరము మొర్ర పెడతా ఉంది. రక్తం ఎక్కడైనా మొరపెట్టడం మీరు విన్నారా? అందరూ సంఘమే కాబట్టి నేను కొంచెం ఓపెన్గానే మాట్లాడుతున్నాను. రక్తం ఎక్కడైనా మొరపెట్టడం మీరు విన్నారా? ఈ టాపిక్ ఎక్కడైనా విన్నారా?
అది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోనే మనము వినగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని మొరపెట్టింది అని ఆలోచన చేసినప్పుడు ప్రభువు ఇచ్చిన ఒక ఆలోచన, తమ్ముడు చనిపోయాడు, చనిపోయిన తర్వాత ప్రార్థన అనేది ఆగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన అనేది ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఇంకా అలాగే ముందుకొస్తే 4వ అధ్యాయము 25వ వాక్య భాగాన్ని ఒకసారి చూద్దాం. ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని, కయీను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించెనను అనుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవానికి హేబేలు చనిపోయాడు. చనిపోయిన తర్వాత మరి ఒక సంతానాన్ని దేవుడిచ్చారు. ఎవరికి? తల్లిదండ్రులైన ఆదాము అవ్వములకు ఇచ్చిన తర్వాత ఆవిడంటది కదా, కయీను చంపిన హేబేలునకు ప్రతిగా. ఎవరికి ప్రతిగా? అందరూ చెప్పాలి, నాకు రెస్పాన్స్ ఇవ్వాలి. కయీను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకొక మరి ఒక సంతానాన్ని. వాస్తవానికి ఆవిడనొచ్చు ఏమని, తమ్ముడు చనిపోయాడు లేదా దేవుడు నా కుమారుణ్ణి అనుగ్రహించాడు అనే మాట మాట్లాడవచ్చు. కానీ అక్కడ అంటున్న మాట ఏంటంటే, కయీను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకొక సంతానమును నియమించెను, అతనికి షేతు అను పేరు పెట్టబడెను. హల్లెలూయా, హల్లెలూయా. షేతు అనే మాటకు అర్థం ఏంటంటే నియమించబడినవాడు అని అర్థం. ఏమర్థం అండి? దాని యొక్క అర్థం ఏంటి? నియమించబడినవాడు అని అర్థం, లేదంటే ప్రతిఫలము అని అర్థం వస్తుంది, లేదంటే స్థాపించబడినవాడు అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. హేబేలు చనిపోయాడు. హేబేలునకు ప్రతిగా జన్మించింది ఎవరంటే షేతు. అందరూ చెప్పాలి, ఎవరు? షేతు. షేతు అనే మాటకు అర్థం ఏంటి? షేతు అనే మాటకు అర్థం ఏంటంటే నియమించబడినవాడు అని అర్థం, లేదా స్థాపించబడినవాడు, లేదా ప్రతిఫలము అని అర్థం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కలిసి చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే ఒక మనుషుడు జన్మించాడు, అతని పేరు షేతు. నేనేం చెప్పాను ఇందాక? ఆ నీతిమంతుడు చనిపోయిన తర్వాత ప్రార్థనలు అనేవి ఆగిపోయినాయి. ఆ నీతిమంతుని రక్తమే మొరపెట్టినట్లుగా ఆదికాండము మొట్టమొదటి అధ్యాయము మొట్టమొదటి వచనం నుంచి ఈ యొక్క 4వ అధ్యాయము 10వ వాక్య భాగం వరకు చూస్తే మొర్రపెట్టినట్లుగా ఎక్కడ మనం చూడం. ఎక్కడ ప్రార్థన జరిగినట్లుగా ఏమైనా చూస్తామా? ఎక్కడ ప్రార్థన జరిగినట్లుగా మనం చూడము. కానీ ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, రక్తము నేల నుండి మొర్ర పెడుతూ ఉంది. అక్కడ మొర్రపెట్టింది రక్తం. ఆ మొర్రపెట్టిన రక్తం యొక్క ప్రతిఫలం ఏంటంటే 26వ వచనాన్ని మనం చూద్దాం ఒకసారి త్వరగా. మరియు షేతునకు కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషు అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ప్రారంభమైనది. హల్లెలూయా. అందరం కలిసి చేతులెత్తి చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ నీతిమంతుని యొక్క రక్తం ఏమని మొరపెట్టిందో తెలుసా? ప్రభువా, ప్రార్థన ఆగిపోయింది. ఏమాగిపోయింది? ప్రార్థన ఆగిపోయింది. మన మీటింగ్ యొక్క మూల అంశం ఏంటి? మన మీటింగ్ యొక్క మూల అంశం ఏంటి? పరలోకానికి చెప్పాలి, పరలోకానికి సిద్ధపాటు. పరలోకానికి మనం సిద్ధపడాలంటే మనలో ఏముండాలంటే ప్రార్థన ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధపాటు అనేది లేకుండా, ప్రార్థన అనే సిద్ధపాటు లేకుండా మనము పరలోకానికి చేరము. ప్రార్థన ఆగిపోయింది, అక్కడ ప్రార్థన ఆగిపోయింది. కానీ ఆయన చేసిన నీతిమంతుని యొక్క రక్తము మొర్రపెట్టిన విధానాన్ని బట్టి దేవుడు ఆ సంతానములో నుంచి, ఆ కుటుంబంలో నుంచి షేతు అనబడే వ్యక్తిని దేవుడు భూమి మీదకి పంపించాడు. పంపించడం ద్వారా జరిగింది ఏంటంటే ఎనోషు అనబడే కుమారుడు పుట్టాడు. హల్లెలూయా. ఏ కుమారుడు పుట్టాడు? ఎనోషు అనే మాటకు అర్థం ఏంటంటే నేల నుండి పుట్టినవాడు. ఎనోషు అనే మాటకు అర్థం ఏంటంటే నేల నుండి పుట్టినవాడు. ఆయన ఎక్కడ చనిపోయాడు? ఆ రక్తం ఎక్కడి నుంచి మొరపెడతా ఉంది? చెప్పాలి, ఆ రక్తం ఎక్కడి నుంచి మొరపెడతా ఉంది? నేల నుండి మొరపెడతా ఉంది. కాబట్టి ఎనోషు అనబడే వ్యక్తిని దేవుడు భూమి మీదకి పంపించాడు.
ప్రార్థన ఆగిపోయింది అనుకున్న సమయంలో ఆ నీతిమంతుని యొక్క రక్తము భూమిలో నుంచి మొరపెడుతూ ఉంది. ఆ ప్రార్థన ఫలమే ఎనోషు యొక్క జన్మము. హల్లెలూయా. ఆగిపోయిన ప్రార్థన ప్రారంభించబడడానికి కారకుడయ్యాడు ఎవరు? ఎవరు? ఎనోషు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఎనోషు ఎప్పుడైతే జన్మించాడో ప్రార్థన అనేది మొదలైంది. అందరు బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏం మొదలైంది? ప్రార్థన అనేది మొదలైంది. మన యొక్క ఆత్మీయ జీవితాలను కనుక మనం గమనించినట్లయితే ఒక చనిపోయిన మనిషి యొక్క రక్తము ఆ విధంగా మొరపెడతా ఉంటే బ్రతుకున్న మనం ఏ స్థితిలో ఉన్నాము? ఎటువంటి మొరపెడతా ఉన్నాం మనం? రోజు నేను ప్రార్థన చేస్తాను అన్న వాళ్ళు స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా. రోజు చేస్తున్నారా? రోజు చేస్తున్నారా? గుర్తొచ్చినప్పుడు చేస్తారా? గుర్తొచ్చినప్పుడు చేస్తారా? రోజు చేస్తారా? ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. అసలు తమ్ముడు చనిపోవడానికి కారణం ఏంటంటే ఆయన అర్పించిన అర్పణ ఏదైతే ఉందో ఆ అర్పణ దేవుడు ఇష్టపడ్డాడు కాబట్టి అన్న ఏం చేశాడు? తమ్ముడిని చంపేశాడు. ఒక మాట చెప్తాను, దేవునికి అర్పణ అనేది మనం అర్పించగలిగితే అర్పణను బట్టి దేవుడు మనకెన్నో కార్యాలు చేస్తారు. నమ్మిన వారు స్తోత్రం చెల్లిద్దాం. ఎలా అంటారా? అబ్రహాము ఎండవేళ గుడారాన్ని కూర్చొని 3 మనుషులు కనపడితే ఆయన ఇంట్లోకి తీసుకొచ్చి ఒక శ్రేష్టమైన అర్పణ వారికి ఇచ్చాడు. శ్రేష్టమైన భోజ్యము వారికి తయారు చేసిన విధానాన్ని బట్టి ఎంత కాలము నుండో పిల్లలు లేరు అనే నింద వారి మీద నుంచి తొలగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక విధవరాలు ఉంది. ఒక్కడే కొడుకు, ఒక్క పూటకు సరిపడా ఆహారం ఉంది. తిని చచ్చిపోదాం అనుకున్నారు. కానీ ప్రవక్త అంటాడు కదా, నీవు నాకు సిద్ధపరిచి ముందు నాకు ఆ పెట్టిన అర్పణను బట్టి 3.5 సంవత్సరాలు కరువు కాలంలో దేవుడు వారిని బ్రతికించాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రంతా శ్రమపడ్డాడు. ఒక్క చేప కూడా దొరకలేదు. దేవుడు వచ్చి నీ పడవను నాకు ఇవ్వు అంటాడు. పడవ ఇచ్చిన తర్వాత వలలు పిగులునంతగా చేపలు పట్టడాన్ని మనం చూసాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవునికి ఒక అర్పణ అర్పించగలిగితే ఆ అర్పణ ప్రతిఫలం మనం బహు ఎక్కువగా పొందుకోగలుగుతాం. హల్లెలూయా. కానీ ఈయన జీవితంలో జరిగింది ఏంటంటే ఆయన అర్పించిన అర్పణే ఆయన ప్రాణాన్ని తీసింది. కానీ తీయబడిన ప్రాణం ముందు చూశారు, ఆ రక్తం మొరపెడుతూ ఉంది. ఏమని? ప్రభువా, ప్రార్థన ఆగిపోయింది. ప్రార్థించే వారిని లేవనెత్తు. నేను ఒక మాట అడుగుతాను, క్రైస్తవులకి ఉండాల్సిన లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే ప్రార్థించే స్నేహితుడు ఉండాలట. ఒక భక్తుడు చెప్తే నేను విన్నాను. ఏముండాలి? ప్రార్థించే స్నేహితుడు. ఈ రోజున యవ్వనస్తులను అడిగితే ఒకవేళ ఒక వ్యక్తి జీవితాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఆయన ఫ్రెండ్ని చూస్తే తెలిసిపోద్ది. ప్రతి మనిషికి ఒక వ్యక్తిగతమైన ఫ్రెండ్ ఉంటారా లేదా? కుటుంబ సభ్యులు కానీ రక్త సంబంధికుల్లో కానీ ఏ విధము చేతనైనను ఒక స్నేహితుడు అనేవాడు ఉంటాడు. అలాగే క్రైస్తవునికి కావాల్సింది ఏంటంటే ప్రార్థించే సహవాసకుడు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున వ్యర్థంగా కాలయాపన చేయడానికి ఫ్రెండ్స్ ఉంటున్నారు, కానీ ప్రార్థన చేయడానికి ఫ్రెండ్స్ ఉంటున్నారా మనకి? ఇదిగో నేను ఈ రోజున నా ఫ్రెండ్తో నేను ప్రార్థన చేశాను అన్న వాళ్ళు స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా. అమ్మ చేసావా? వాళ్ళ పిల్లలండి, వాళ్ళకి తెలీదు, అయినా కానీ చేశాను అని ఒప్పుకున్నారు. అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రైస్తవులకి ఎవరు ఉండాలి? ప్రార్థన చేసే స్నేహితుడు ఉండాలి. ఈ రోజున ప్రార్థన చేసే స్నేహితులే లేరు. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉంది కదా, ఆ నీతిమంతుని యొక్క రక్తం మొరపెట్టిన తర్వాత ప్రార్థన చేయటం ప్రారంభించబడ్డది భూమి మీద. హల్లెలూయా, హల్లెలూయా. చనిపోయిన ఆ మనిషి రక్తమే అంత ప్రార్థన చేయగలిగితే మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి? మన ప్రార్థనను బట్టి మన భర్త మారగలుగుతున్నాడా? చెప్పాలి, మారగలుగుతున్నాడా? మార్పు వచ్చిందా? ఇంతమంది తల్లులు ఉన్నారు, పిల్లలేరి, భర్తలేరి. పిల్లలేరి, భర్తలేరి. ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉంది కదా, ప్రార్థన చేయుట
ప్రారంభించబడింది. ఆ కుటుంబంలో నుంచే, ఆ ఎనోషు కుటుంబంలో నుంచే హనోకు అనబడే వ్యక్తి వచ్చాడు. ఎవరు వచ్చారు? హనోకు అనబడే వ్యక్తి వచ్చాడు. ఆయనను గురించి మనకందరికీ తెలుసు. ఏమని? 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. దేవుడు అతన్ని కొనిపోగా అతడు లేకపోయాను అని బైబిల్ గ్రంథంలో ఉంటుంది. హల్లెలూయా. అంటే దేవునితో నడిచే అనుభవాన్ని నా కుటుంబానికి ఇవ్వయ్యా, లేదంటే దేవునితో నడిచే అనుభవాన్ని తర్వాత తరానికి ఇవ్వయ్యా అని ప్రార్థన చేశాడని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. మొట్టమొదటి ప్రార్థన ఏమో ఆగిపోయిన ప్రార్థనలు ప్రారంభించబడాలి. అప్పుడే ఎనోషు పుట్టాడు. తర్వాత ఆయన చేసిన ఆ నీతిమంతుని యొక్క రక్తము పెట్టిన మొర్ర ఏంటంటే, నీతో నడవగలిగే స్థితి ఇవ్వయ్యా అని ప్రార్థన చేశాడని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. అలా చూస్తా మనం ముందుకు వెళ్తూ ఉంటే హనోకు అనే మాటకు ప్రతిష్ఠింపబడినవాడు అని అర్థం. ఏమని అర్థం? ప్రతిష్ఠింపబడినవాడు. మనం ముందుకెళ్తే ఆ కుటుంబంలో నుంచి వచ్చిన మరి ఒక వ్యక్తి ఎవరంటే మెతూషెల. ఎవరండి? మెతూషెల. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ భూమి మీద అత్యధికమైన సంవత్సరాలు జీవించిన వ్యక్తి ఎవరు? ఇతనే. 969 సంవత్సరాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నీతిమంతుని యొక్క రక్తము మొర్రపెట్టిన విధానాన్ని బట్టి చాలా చాలా ఈ భూమి మీదకి దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చాడు. మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే ప్రార్థన చేయుట ప్రారంభించబడింది. రెండవది ఏంటంటే హనోకు జననం ద్వారా దేవుడు అతనితో నడిచి అలా నడుచుకుంటా వెళ్ళిపోయారు. తర్వాత చూసినట్లయితే బైబిల్ గ్రంథంలోనే ఈ భూ ప్రపంచంలోనే ఎక్కువ కాలం బ్రతికిన రికార్డు ఈ సంతానానికే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అలా మనం ముందుకు కొనసాగుతూ ఉంటే ఈ ఆరవ అధ్యాయంలోకి వచ్చేసరికి అక్కడ నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత ఆరవ వాక్య భాగాన్ని చూద్దాం. ఆరవ వాక్య భాగం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రజలు పుడతా ఉన్నారు, తరాలు పెరుగుతూ ఉన్న కాలంలో పాపము అనేది విస్తరించుట ప్రారంభమైంది. ఏం విస్తరిస్తూ ఉంది? పాపము అనేది విస్తరించుట ప్రారంభమైంది. అది ఎక్కడి వరకు నడిపించబడింది అంటే, అసలు ఆ దేవుడు అనుకున్నారు కదా, నేను నరులను భూమి మీద ఎందుకు పుట్టించాను అనుకునే వరకు ప్రారంభమైంది అని ఆలోచన దేవునికి వచ్చింది. అసలు ఎందుకు పుట్టించాను నేను మనుషుల్ని? ఆ నీతిమంతుడైన హేబేలు రక్తము యొక్క స్వరము మొర్రపెట్టడాన్ని బట్టి నేను ఇన్ని అద్భుతాలు చేశాను కదా అని అనుకున్న దేవుడు కొంచెం జనరేషన్స్ మారుతున్న కొలది అయ్యో మనుషులను నేను అనవసరంగా పుట్టించాను అనుకునే స్థితి వరకు వచ్చింది. అప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, అలాగే ఈ నీతిమంతుని యొక్క రక్తము యొక్క స్వరము మొర్రపెట్టడాన్ని బట్టి ఆ పాపపు స్థితిలో నుంచి దేవుడు సమస్త భూమిని నాశనం చేయాలి అనే ఆలోచన కలిగినప్పుడు సమస్త భూమిని నాశనం చేశాడు. కానీ అందులో కూడా ఒక నీతిమంతుడు ఉన్నాడు. ఆయనే ఎవరు? అందరూ చెప్పాలి. ఎవరు? నోవాహు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు అంతమైపోయారు అనుకున్న సమయంలో మరి యొక్క నీతిమంతుడు బయటకు వచ్చాడు. ఆయనే నోవాహు. హల్లెలూయా, హల్లెలూయా. అలా తరము వెంబడి తరము అబ్రహాము, ఇస్సాకు, అలా చెప్పుకుంటా పోతే యేసు ప్రభు వరకు ఈ నీతిమంతుని రక్తము యొక్క స్వరము పెట్టిన మొరను బట్టి బయటకు వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నీతిమంతుని యొక్క విజ్ఞాపన ఎటువంటిది? బహుబలమైనది. అది ఎంత బలమైనదంటే ఆ నీతిమంతుడు చనిపోయాడు కానీ ఆయన జీవితాన్ని బట్టి ఆయన క్రియలు మాట్లాడుతూ ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రికలో అన్నారు కదా, అతడు చనిపోయినను అతడు మృతి పొందియు విశ్వాసమును బట్టి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏంటి ఆ సాక్ష్యము? ఆగిపోయిన ప్రార్థనలు ప్రారంభించబడినాయి. దేవునితో నడవగలిగే సహవాసము
మొదలైంది. హల్లెలూయా. భూమి మీద ఎక్కువ కాలం బ్రతకగలిగిన వ్యక్తిని దేవుడు పంపించాడు. అంత మాత్రమే కాదు, కానీ పాపముతో ఒక భూమి మీద సమస్త మానవులు మరణమయ్యే స్థితిలో నుంచి మరి యొక్క నీతిమంతుని ద్వారా ఈ రోజు వరకు సజీవులుగా మనం నిలవబడగలిగాం. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు నేను ముగిచ్చేస్తున్నాను. అన్నయ్య 5 నిమిషాలు గ్రీటింగ్స్ అన్నారు, కానీ నా మాటలు నేను ముగిచ్చేస్తున్నాను. ఆ నీతిమంతుని యొక్క రక్తమే అంత మొర్ర పెడితే బ్రతుకున్న మనం ఇంకెంత మొర్ర పెట్టాలి? చిన్న పరిశీలన చేసుకోండి. నేను రామగుండం సెమినార్కి వెళ్తే అక్కడ సురేష్ అయ్య గారి గురించి కొంతమందికి తెలిసి ఉంటుంది. సురేష్ అయ్య గారు, ఆయన గురించి నేను విన్నది ఏంటంటే, క్లాస్ చెప్పడానికి అయ్యగారు మోకరిస్తే కనీసం 18 గంటలు, 20 గంటలు, 24 గంటలు, 28 గంటలు, 30 గంటలు అట్లా మోకాళ్ళ మీదే ఉండేవారట. ఎన్ని గంటలండి? ఎన్ని గంటలు? కనీసం 30 గంటలు మోకాళ్ళ మీద అలాగే. అందరూ వింటున్నారా? కనీసం 30 గంటలు మోకాళ్ళ మీద అలాగే ఉండేవారట. ఈ రోజున ఇంతకాలంగా మనం దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యాలు వింటున్నాం. ఎంతసేపు మనం మోకాళ్ళ మీద ప్రార్థన చేయగలుగుతున్నాం? లేదా ఎంతసేపు మనం ప్రార్థనలో ఉండగలుగుతున్నాం? నిన్నగాక మొన్న దైవజనులు బుష్ అన్న గారు 7 గంటలు ప్రార్థన పెట్టారు అన్న, అంతే కదా? 7 గంటలు, 3 రోజులు అవుతుంది అంతే. 7 గంటలు. కనీసం మనం 1 గంట ప్రార్థన చేయగలుగుతున్నామా? ఒక చిన్న ప్రశ్న, మీరు సమాధానం చెప్పండి, నేను మైక్ ఇక్కడ పెట్టేస్తాను. 1 గంట మనం ప్రార్థన చేయగలుగుతున్నామా పట్టుమని? అమ్మ, అందరు ఇక్కడే ఉన్నారా? దయచేసి ఎవరినైనా నేను బాధ పెడితే దయతో క్షమించండి, కానీ మీరందరూ ప్రార్థన చేయాలి అన్నదే నా యొక్క ఆకాంక్ష. హల్లెలూయా. 1 గంట ప్రార్థన చేయగలుగుతున్నాం మనం? ఎంతసేపు చేస్తున్నాం? మరి ఎంతసేపు చేస్తున్నాం? ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు. మొన్న నేను మా సండే స్కూల్ పిల్లలకి క్లాస్ చెప్తా ఒక మాట అడిగాను, మీరు ప్రార్థన చేస్తున్నారంటే చేస్తున్నామన్నా. ఎంతసేపు చేస్తున్నారు? ఎన్నిసార్లు చేస్తున్నావు అంటే రోజుకు 3 సార్లు చేస్తున్నావు అన్నారు. ఎన్నిసార్లు మీకు అర్థమయ్యే ఉంటుంది. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ అప్పుడు, మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు, సాయంత్రం. అది కాదు మన ప్రార్థన. అపోస్తలుడైన పౌలు గారు అంటారు కదా, మీరు సంపూర్ణతలోనికి రావాలి అంటే దేవునితో సమానమైన అనుభవంలోనికి మనం నడిపించబడాలి అంటే 3 సార్లు అన్నం తినేటప్పుడు చేసే ప్రార్థన సరిపోదు. 3 సార్లు అన్నం తినేటప్పుడు చేసే ప్రార్థన సరిపోదు. కాబట్టి ఈ రోజున మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రార్థన చేయటం మనము నేర్చుకోవాలి. ఎందుకనంటే బైబిల్లో ఉంది కదా, నీతిమంతుని ప్రార్థన, నీతిమంతుని విజ్ఞాపన బహుబలము గలదై ఉండును. బ్రతుకున్న మనం చేయాలి ప్రార్థన. చనిపోయిన నీతిమంతుని యొక్క రక్తము ప్రార్థన చేసి అన్ని విజయాలు పొందుకోగలిగినట్లయితే మన పరిస్థితి ఏంటి? ఈరోజు నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. దేవుడు మనందరినీ ప్రార్థనాత్మతో నింపునుగాక. బిగ్గరగా చెప్దాం ఆమేన్. ఎందుకంటే మనం పరలోకం వెళ్ళాలి కదా. ఎక్కడికి వెళ్ళాలి? ప్రార్థన లేకుండా పరలోకం వెళ్ళగలుగుతామా? లేదు. కాబట్టి ప్రార్థన చేయటం మనం నేర్చుకుందాం, దేవునితో పోరాడదాం, ఆ నిత్య రాజ్యానికి మనం సిద్ధపడదాం. అటువంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. కాస్త బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం యొక్క ఆంతర్యం ఏమిటి? ఈరోజు ఒక నిర్ణయం, ఒక తీర్మానం. అయ్యా, నేను కనీసం రోజుకొచ్చి 1 గంటన్న ప్రార్థన చెప్పండి అమ్మా. గంట చేస్తారా? కనీసం ఎన్ని గంటలు చేయాలి? 2 గంటల 40 నిమిషాలన్నా ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థన ఆత్మతో దేవుడు మనల్ని నింపునుగాక. దయచేసి అందరం కూడా లేచి నిలబడదాం. అతి క్లుప్త సమయంలో మనము వాక్య వర్తమానంలోనికి వెళ్ళబోతున్నాం. ఆరాధన ద్వారా ప్రభు నామాన్ని కనపరిచి వాక్య వర్తమానంలోనికి మనం వెళ్ళబోతున్నాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడదాం. ఈ సమయమందు ఆరాధన సమయం. ప్రాణాత్మదేహములను దేవుని మీద ఏకాగ్రతగా నిలిపి ఆరాధన ద్వారా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. మా అందరూ 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆరోగ్యం అవకాశం ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడాలి.